హాయ్ అండి, వెల్కమ్ టు రామాబుద్ధవరపు ఛానల్. అర్బన్ కంపెనీని పిలిచానమాట. ఏసీ కొంచెం సర్వీసింగ్ చేయించాలని. అది మళ్ళీ వాటర్ ప్యూరిఫైర్ ఒకటి కొంచెం సర్వీసింగ్కి వచ్చింది. అది మొత్తం బాత్రూమ్లు మూడు రోజులు చేయించాను. కానీ అర్బన్ కంపెనీ ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందని ఒకే బ్లాగ్లో పెట్టాలనే ఉద్దేశంతో ఇది పెట్టాను అనమాట. వాళ్ళు మన దాన్ని బట్టే అక్కడ స్లాట్లు ఉంటాయి. ఆ స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. నేను చాలాసార్లు చెప్పాను, చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది, చూడని వాళ్ళకి కొత్తగా ఉన్న వాళ్ళకైతే ఇదే అర్థమవుతుందని మళ్ళీ చెప్తున్నాను అనమాట. వాటర్ ప్యూరిఫైర్ కూడా మళ్ళీ మార్చేశారు. అది కూడా క్లియర్ అయిపోయింది. అది బాగా పనిచేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఏసీ కూడా బాగా పనిచేస్తుంది. ఈ రెండు అయిపోయి మళ్ళీ ఇప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ ఒకటి ఉందన్నమాట. కొంచెం అది కూడా రిపేర్ చేయించేస్తే, అది కూడా క్లీన్ చేయించేస్తే అయిపోతుంది. బాత్రూమ్ క్లీనింగ్ వాళ్ళు కూడా వచ్చారు, అది కూడా క్లీన్ చేసేసారు. వాళ్ళు కూడా వీళ్ళంతా నీట్గా అదంతా డస్ట్ చేసేస్తారా, వాళ్ళే క్లీన్గా తుడిచేసి అన్నీ నీట్గా చేసేసి వెళ్ళిపోతారు. అప్పుడే మనం మంచి రేటింగ్ ఇవ్వచ్చు అనమాట వాళ్ళకి. ఇదిగో చూడండి బాత్రూమ్ క్లీనింగ్ ముందు ఎలా ఉన్నాయో చూడండి. తర్వాత అమ్మాయి చేసిన తర్వాత కూడా చూపిస్తాను. నీట్గా చేసింది, చాలా బాగా చేసింది అమ్మాయి. ఫస్ట్ ఒక బాత్రూమ్ చేస్తుంది అనమాట. తను చేస్తుంటే ఈ బాత్రూమ్ చేసిన తర్వాత ఆ బాత్రూమ్ కూడా చూపించాను, ఈ బాత్రూమ్ కూడా చూపించాను. రెండు చూడండి, చాలా బాగా నీట్గా చేసింది. చాలా బాగుంది, సాటిస్ఫాక్షన్గా ఉంది నాకు. వాళ్ళు సర్వీస్ తగ్గట్టే డబ్బులు కూడా సాటిస్ఫాక్షన్గానే తీసుకుంటారు, పర్వాలేదు. మనకేం పెద్ద నష్టమే ఉండదు. చూసారా, క్లీనింగ్ చాలా క్లీన్గా, చాలా నీట్గా పైపులతో సైతం అన్నీ తోమి వెళ్ళిపోతారనమాట. మీకు ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఇలా సర్వీస్ చేయించుకోవచ్చు. కానీ ఆ యాప్ని ఎక్కించుకోవాలన్నమాట. అర్బన్ కంపెనీ అని ఉంటుంది ప్లే స్టోర్లో. ఆ యాప్ని ఎక్కించుకుంటే దాంట్లో మీరు మామూలుగానే సర్వీసులు చేయించుకుంటూ ఉండొచ్చు. ఓకేనా. బయట వాష్ బేసిన్ కూడా క్లీన్ చేస్తారు. 2 బాత్రూమ్లు వాష్ బేసిన్ కలిపి అన్నమాట. లోపల వాష్ బేసిన్ లేకపోతే బయట దాన్ని కూడా క్లీన్ చేస్తారు. చాలా నీట్గా క్లీన్ చేశారు. ఆ మూల ఉన్నది అవ్వలేదు, మాన్యువల్గా చేసింది కాబట్టి మిషన్ క్లీనింగ్ పెడితే ఇంకా నీట్గా వస్తుంది. అదండి. చూడండి, ఏసీ రిపేర్ సూపర్గా అయింది. ఏసీ బాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇంకోటి ఏంటి చేయించా, వాటర్ ప్యూరిఫైర్ దగ్గరికి కూడా వెళ్దాం. ఇదిగో వాటర్ ప్యూరిఫైర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ 2 ఎల్లోగా వచ్చేసి అవి వస్తే లోపల ఉన్న ఇవన్నీ మార్చాలన్నమాట. ఏంటంటారు దీన్ని, ఫిల్టర్లు ఉంటాయి కదా, అవి మార్చాలి. లోపల 4 ఉన్నాయి, దీంట్లో 1, మొత్తం ఇవి మార్చారనమాట. ఇది కూడా అలా అయిపోయింది. ఇది కూడా క్లీన్ చేసింది, బాత్రూమ్ క్లీన్ చేసినప్పుడు అనమాట. ఇదిగోనండి, బాత్రూమ్ కూడా నీట్గా అయిపోయింది. వాసన కూడా మంచి వాసన వస్తుంది. రెండో బాత్రూమ్ కూడా నీట్గా అయిపోయింది. ఈ బాత్రూమ్ కూడా చాలా నీట్గా అయిపోయింది. దీన్ని కూడా క్లీన్ చేశారనమాట. మేము లేనప్పుడు ఏంటంటే అన్ని రిపేర్లు అనమాట. మేము లేం కదా, మా వారు రిపేర్ కాబట్టి ఇంటికి వచ్చాం కాబట్టి ఇవన్నీ రిపేర్లన్నీ చేయించాం. ఈ తాళ్ళు కూడా తెగిపోయాయి, ఇవన్నీ కొత్త తాళ్ళు వేయించాం. మళ్ళీ ఇవన్నీ కూడా కొత్తగా వేయించాం. ఇవన్నీ కొత్తగా వేయించినవే. ఈ రిపేర్లన్నీ అయిపోయాయి అన్నమాట. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.